టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోల జోరు సాగుతోంది. సంక్రాంతి సీజన్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు సమ్మర్ కూడా అదే మాదే అంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సినిమాలతో వచ్చేస్తున్నారు. ప్రతి సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బాబాయ్ అబ్బాయిలతో పాటు మెగా డాటర్ కూడా లైన్ లో ఉంది. ఆ సందడేంటో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకి కింగలా వెలుగుతున్నారు చిరంజీవి. ఆయన స్ఫూర్తి ఎంతో మంది సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ కుటుంబం నుంచి అరడజను మంది హీరోలు వచ్చినా సత్తా చాటుకుంటున్నారు. అయితే చాలా కాలంగా మెగాస్టార్, పవర్ స్టార్ మినహా మిగిలిన హీరోలకు సరైన హిట్ పడలేదు. ఓజీతో 300 కోట్ల క్లబ్లోకి చేరిన పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారుతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు చిరంజీవి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఏకంగా 375 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ట్రేడ్ వర్గాల్లో మెగా బ్రాండ్ పై మంచి నమ్మకం వచ్చింది. అందుకే ఇప్పుడు అందరి కాన్సంట్రేషన్ సమ్మర్ పై పడింది. ఈ వేసవికి మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా 5 సినిమాలు రాబోతున్నాయి. సమ్మర్ సీజన్ ని ప్రారంభించేది పవన్. హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత లైన్ లో ఉన్న మూవీ మెగా పవర్ స్టార్ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు రేంజ్ లో ఉన్నాయి. ఇక మెగాస్టార్ నటిస్తున్న విజువల్ వండర్ విశ్వంబర, మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న రాకాస, వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు సమ్మర్ రేస్ లో ఉన్నాయి. ఓ సీజన్ లో ఇన్ని మెగా సినిమాలు రావటం ఇంట్రెస్టింగ్. రీసెంట్ గా పెద్ద సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం వచ్చింది. అందుకే అదే సమయానికి ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల చేస్తామని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26న, పెద్ద సినిమా ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. నెల రోజుల గ్యాప్ లో బాబాయ్ అబ్బాయి సినిమాలంటే ఇంతకన్నా పండుగ ఏముంటుంది. బాబాయ్ అబ్బాయి గ్యాప్ లో వస్తోంది మెగా డాటర్ నిహారిక. సంగీత శోభన్ హీరోగా నిహారిక నిర్మిస్తున్న రాకాస సినిమా ఏప్రిల్ 3 విడుదలవుతోంది. ఈ మూవీ సక్సెస్ పక్కా అని అంటున్నారు. మెగాస్టార్ మరొక మూవీ విశ్వంబర్ కూడా సమ్మర్ ఎండింగ్ లో రాబోతోంది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంటోంది. ఇక వరుణ్ తేజ్ మేర్లపాక్ గాంధీ తెరకెక్కిస్తున్న హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజ్ తో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా సమ్మర్ లోనే రాబోతోంది. మొత్తానికి సమ్మర్ లో 5 మెగా సినిమాలు. ఎవరి కలెక్షన్లు ఎలా ఉంటాయో వెయిట్ అండ్ సీ.